మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి తెల్లవారేసరికి ఒక నిజం తెలుస్తుంది. మరి ఇంతకీ అక్టోబర్ 3వ తారీఖు శుక్రవారం రోజున తెల్లవారేసరికి కన్యా రాశి వారికి ఎటువంటి నిజం తెలుస్తుంది, ఎవరి గురించి మీకు నిజం తెలుస్తుంది, ఆ తర్వాత మీకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీరు పొందుకోబోతున్న ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ రంగంలో ఎలా రాణించబోతున్నారు, రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఫలితాలు పొందుకుంటారు, అవి మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయా, అనుకూలంగా ఉండబోతున్నాయి, ఇటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే కన్యా రాశి వారిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వ్యక్తులు మరిన్ని శుభాలను రాబోయే రోజుల్లో పొందుకుంటారు. ఈ రాశి వారిలో జన్మించిన వ్యక్తులు ఎక్కువగా సాంకేతిక, విద్య, వైద్య రంగాలలో బాగా రాణిస్తారు. ఇక మీరు బాగా కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు. దయాక్షేమ గుణాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరైనా సరే కొంతమంది వ్యక్తులని, నిరుపేదలను ఎవరైనా చూసారంటే ఆ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే ఉంటారో మీరు చాలా దయా జాలి వారిపైన చూపిస్తూ ఉంటారన్నమాట. ఇక వీరి యొక్క విషయంలో ఎవరైనా ఈ తప్పు చేసినా కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశివారు ఎవరైనా సరే తన వారిని ఎవరైతే ఉంటారో ఈ యొక్క కన్యా రాశి వారు, అటువంటి వారు మాత్రం నమ్మిన వారి కోసం దేనికైనా ధైర్యంగా పోరాడడానికి రెడీగా ఉంటారు. కవిత రాశివారు ప్రతి విషయంలో కూడా ది బెస్ట్ చేస్తారు. భవిష్యత్తును బాగా అంచనా వేయవచ్చు. రాబోయే రోజుల్లో ప్రతి రంగంలో కూడా మీరు పడ్డ కష్టమే మీకు సక్సెస్ను ఇవ్వబోతుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు అసలు మీరు చేస్తున్న బిజినెస్ని విడవద్దు. ఇకపోతే ఈ సమయంలో కన్యా రాశి వారికి అఖండ రాజ్యయోగం సిద్ధించబోతుంది. అవునండి, నిజంగా అక్టోబర్ 3వ తారీఖు శుక్రవారం రోజున కన్యా రాశి వారికి ఎన్నో రోజుల తర్వాత మీ జీవితంలో జరగబోయేది ఏంటి అంటే మీరు పడ్డ శ్రమకు ప్రతిఫలం దక్కబోతుంది. అవునండి, మీరు 7 జన్మలు ఎత్తినా కూడా ఇలాంటి రోజులు మళ్ళీ రావు. నక్కతోక తొక్కినట్లే ఇక మిమ్మల్ని అదృష్ట రాజ్యయోగం వరించబోతుంది. ఇక నుండి మీ యొక్క జీవితంలో మరకులు, ఆస్తులు ఇక ఎవరు కూడా ఊహించరు. అంతకన్నా మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం అనేది లభిస్తుంది. మొత్తానికి
ఈ సమయం మీకు ఆనందాన్ని విధాలుగా కూడా అన్ని రకాలుగా ప్రతికూలతలను ఇస్తుంది. ఇప్పటి వరకు మీ యొక్క కన్యా రాశిలో పడ్డ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అసలు. ఇక కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఆటంకులుగా మారుతున్న వారికి అనేది గృహస్థితి అనుకూలంగా ఉండడం వలన కెరియర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసికంగా సాంప్రదాయాలను పొందుతారు. గతంలో కుదుర్చుకున్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోయి సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధాలు కావచ్చు, లేదా పనితో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అలాగే ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పూర్తిగా లొంగపోకూడదు. అలాగే ఉన్న ఉద్దేశంలో సాలరీ సరిపోక వేరొక కొత్త ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అలాగే ఈరోజు ఈజీగా చెయ్యగలరు అనే మీ యొక్క పేరును ఆసుపత్రికి సంప్రదించండి. అలాగే మీ యొక్క సేవకు ప్రతిఫలం అనేది డబ్బులు అందరూ మిమ్మల్ని గమనించాలి. మీరు ఎలాంటి స్కీమ్ అయినా సరే వేయొద్దు. అలాగే పేరును మీరు ఆఫీస్లో సంపాదించుకుంటారు. ద్వారా మీరు పని చేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతలను పొందుకుంటారు. కన్యా రాశి వారు చేస్తున్న సమయంలో ప్రశంసలు కూడా అందుకుంటారు. డోనర్లు కోసం వెయిట్ చేసే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సమయంలో కోరుకున్న విదేశాలకు డోనట్లు అనేది అందిపుచ్చుకుంటారు. ఇకపోతే కన్యా రాశి వారు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి మంచి స్కీములు, ఇన్కమ్లు అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. మీకున్న కొన్ని సందర్భాలలో మీకు కొన్ని దూరమయ్యే అపజయాలు ఎవరైతే ఉంటాయో వాటిని కూడా మీరు అస్సలు కేర్ చేయరు. కానీ అనుకోని ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ చేయకుండా ఆదాయ మార్గాలను అలాగే మీరు అనేది రాశివారు ఇక మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారో వారికి అనేది మీరు తగిన ప్రతిఫలం చూపిస్తారు. ఇక ఈ సమయంలో అనుభవించడానికి రెడీగా ఉన్నారు. ఇక కన్యా రాశి వారికి గతంలో కూడా కానుక వెళ్ళిపోయిన వారి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు. సో ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.